ఇన్స్టాగ్రామ్ అనే కొత్త సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 2009లో లాంచ్ అయింది. అందులో ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఎవరైనా పిక్చర్ గానీ పోస్టర్ గానీ పోస్ట్ చేస్తూ ఉంటారు. అలాంటిదే 21/12/2012 డేట్కి ప్రపంచం అంతమైపోతుంది అనే పోస్ట్ చాలా వైరల్ అయింది. దీని మీద 2012 పేరుతో హాలీవుడ్ వాళ్ళు ఒక ఫిలిం కూడా తీశారు. అయితే ఈ డేట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే స్క్రీన్ మీద రాయితో చేసిన డిస్క్ కనిపించింది కదా, ఇది ఒక క్యాలెండర్. దానిలోని ఆఖరి తేదీ 21/12/2012. ప్రళయం వస్తుందని ఎక్కడా రాసిలేదు, కానీ అదే ఆఖరు తేదీ అని అందరూ అనుకున్నారు. దీని మీద చాలా చర్చలు జరిగాయి. అయితే ఏ క్యాలెండర్లో ఈ డేట్ దొరికిందో ఆ క్యాలెండర్ వేల సంవత్సరాల క్రితానికి చెందిన సివిలైజేషన్కి సంబంధించింది. దాని అసలు కథ ప్రళయం కంటే గగురుబాటు కలిగించే మాయా సివిలైజేషన్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. అసలు ఈ మాయా సివిలైజేషన్ అంటే ఏంటి, ఇది ఏ విధంగా ఎక్కడ మొదలైంది, అప్పటి మనుషులు ఎలా ఉండేవాళ్ళు, ఏం తినేవారు, ఏం అడిగేవారు, ఎవరిని అడిగేవారు, చివరికి ఇది ఏ విధంగా ముగిసిపోతుందో ఈరోజు ఈ ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. ఇక మ్యాటర్లోకి వెళితే మనిషి ఎప్పుడూ క్యూరియాసిటీతో ఉంటాడు. ఇదే అతన్ని ఫైర్ చేస్తుంది. చక్రాలు తయారు చేయడం, వ్యవసాయం చేయడం, కొంతమంది అయితే ప్రపంచంలోని డిక్షనరీలో న్యూ వర్డ్స్ ఇంక్లూడ్ చేయడం వరకు నేర్పిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళే ఇద్దరు వ్యక్తులు, జాన్ లాయిడ్ స్టీఫెన్ అండ్ ఫెడరిక్ కైట్వుడ్. 1805 న్యూయార్క్లో జన్మించిన జాన్ లాయిడ్ స్టీఫెన్స్ ఒక లాయర్ అయినా అతనికి ఆ వృత్తి చేయడం ఇష్టం ఉండేది కాదు. ఆరోగ్యం కూడా సహకరించేది కాదు. అందుకని ఆయన 1834లో ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి బయలుదేరాడు. ఈస్ట్ యూరోప్ అండ్ సెంట్రల్ ఈస్టర్న్ కంట్రీస్లో ఉన్న చాలా పురాతన ప్లేసెస్ను ఆయన బాగా అట్రాక్ట్ చేసింది. అలాంటి వాటిలో ఒకటి సెంట్రల్ అమెరికాలోని ఒక అడవి ప్రాంతంలో ఉన్న పురాతనమైన సిటీ. కానీ అక్కడికి వెళ్లాలంటే పర్మిషన్ కావాలి. అప్పటి యాక్టింగ్ ప్రెసిడెంట్ హేల్స్తో ఫెడరిక్ క్వైటెడ్ అనే ఒక ఓల్డ్ ఫ్రెండ్తో కలిసి సెంట్రల్ అమెరికాలోని హాండూరస్ దేశానికి బయలుదేరారు. ఇద్దరూ కలిసి హాండూరస్ అడవిలో నదులు, గుహలు, కొండలు వాటన్నిటిని దాటి కొన్ని రిపోర్ట్స్ చదివి పురాతన సిటీని వెతుకుతూ వెళ్లారు. కానీ వాళ్లకు ఎక్కడా ఏం కనిపించలేదు. నిరాశతో వెనక్కి తిరిగి వద్దామనుకున్న సమయంలో భూమిలో పాతిపెట్టిన ఒక విగ్రహం కనిపించింది. ఎంతో అందంగా చెక్కిన ఆ విగ్రహం చాలా పురాతన సివిలైజేషన్ను గుర్తు చేసింది. కొత్త ఉత్సాహంతో వాళ్ళు వెతకడం మొదలుపెట్టారు. జంగిల్ దాటి కొంత దూరంలో భూమిలో చాలా అవశేషాలు కనిపించాయి. దీంతో జాన్ లాయిడ్ స్టీఫెన్స్ ఆ ప్రాంతాన్ని $50లకు కొనేశారు. తర్వాత కొంతమంది లోకల్ పీపుల్ని తీసుకొచ్చి అడవిని తవ్వించారు. పూర్తిగా క్లీన్ చేసిన తర్వాత కనిపించిన ఆ సివిలైజేషన్కి మాయా సివిలైజేషన్ అనే పేరు పెట్టారు. మాయా సివిలైజేషన్ జీసస్ కంటే కొన్ని వేల సంవత్సరాల ముందు సెంట్రల్ అమెరికాలో పుట్టింది. స్టీఫెన్ అండ్ కైట్వుడ్ హాండూరస్ మాత్రమే కాకుండా మెక్సికోలోని చాలా ప్లేసెస్లో మాయా సివిలైజేషన్ అవశేషాన్ని కనిపెట్టి వీటి మీద పుస్తకం కూడా రాశారు. దానిలో అప్పటి కోటలు, శిల్పాలు, అందమైన చిత్రాలు వివరణ ఇచ్చారు. ఈ పుస్తకం వలన 3000 సంవత్సరాల పురాతనమైన మాయా సివిలైజేషన్లోని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ప్రపంచానికి తెలిసింది. ముందు మనం ఫుడ్ నుంచి మొదలు పెడదాం. చాలా మంచి సివిలైజేషన్ నుంచి వచ్చిన మాయా సివిలైజేషన్ వాళ్ళు వ్యవసాయం చేసి ఆహారాన్ని సంపాదించుకునేవాళ్ళు. అందులో కొన్ని జొన్నలు, బీన్స్ రకాలు కూడా ఉండేవి. వారు చాక్లెట్లు కూడా తినేవారని ఆధారాలు దొరికాయి. ఈ మాయా సివిలైజేషన్ సౌత్ మెక్సికో నుంచి మొదలై గ్వాటెమలా, హ్యూండూరస్, ఎల్ సాల్వడార్ ఇలా చాలా ఏరియాల్లో స్ప్రెడ్ అయి ఉంది. యుక్తాన్ దీని ముఖ్య పట్టణం. ఇక్కడ వారు ఇప్పటికీ మాయా సివిలైజేషన్ని, అదే లాంగ్వేజ్ని ఫాలో అవుతున్నారు. మాయా సివిలైజేషన్లోని పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉండేదో తెలుసుకుందాం. మాయా సివిలైజేషన్ ట్రైబ్స్తో మొదలైంది. వారికి ఒక నాయకుడు ఉండేవాడు. వ్యవసాయం చేసుకుంటూ చిన్న చిన్న విలేజ్లు ఏర్పాటు చేసుకున్నారు. ట్రైబ్స్ బాగా పెరిగిన తర్వాత వారిలో వారికి కొట్లాటలు జరిగి ఒక రాజును ఎన్నుకున్నారు. ఆ తర్వాత రాజు కొడుకే రాజు అయ్యేవాడు. ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అప్పుడప్పుడు రాజుకు బదులుగా రాణులు కూడా పాలించేవారు. ఇప్పటి వరకు దొరికిన మాయా సివిలైజేషన్ ఆధారాలను బట్టి రాజు సింహాసనం మీద కూర్చున్న రోజున ఒక మనిషిని బలిచ్చేవాళ్ళు. దీని రాజధాని మిగిలిన వారికి కనీసం 50 కిలోమీటర్ల దూరంగా సిటీ సెంటర్లో ఉండేది. యుద్ధ సమయంలో విసిరే ఆయుధాలు అంటే బాణాలు, రకరకాల ఆయుధాలు లాంటివి ఉపయోగించేవాళ్ళు. అదే కాకుండా దగ్గరగా వచ్చిన వారి కోసం చెక్కుముక్కి రాళ్లను ఉపయోగించేవారు. మాయా మనుషులు వారి దంతాల్లో విలువైన రాళ్లను పెట్టుకునేవారని పరిశోధనలో తేలింది. పుర్రె ఆకారం పొడవుగా ఉండడం కోసం చిన్నప్పుడే గట్టిగా నొక్కుతూ ఉండేవాళ్ళు. ఇటువంటి సివిలైజేషన్ గురించి తెలుసుకోవాలంటే ఆర్కియాలజిస్టులు వాళ్ళ లిపిని గమనించేవారు. మాయా సివిలైజేషన్ లిపి క్రీస్తుపూర్వం 300 సంవత్సరాల నాటిదని, సుమారుగా 800 పిక్చర్స్ లిపిగా ఉపయోగించేవారని, వాటి కాంబినేషన్తో ఒక భాష ఏర్పడినట్లు తెలిసింది. దీన్ని ఏ విధంగా చదివేవారో తెలిపే కథ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తాతియానా అనే అమెరికన్ లేడీ ఆర్కిటెక్ట్ అవ్వాలనుకున్నారు. కానీ ఆ ఫీల్డ్లో ఉద్యోగం దొరక్క ఒక మ్యూజియంలో చేరారు. ఆ సమయంలోనే మాయాలిపి గురించి పరిశోధన చేశారు. అయితే 1960 వరకు మాయాలిపిని డీకోడ్ చేయలేకపోయారామె. కానీ ఒకరోజు పిక్చర్ లిపిలో ఉన్న కప్పని గమనించి
మనిషి జన్మించడానికి గుర్తుగా, అలాగే దంతాలు రాజు అవడానికి తిథిగా గుర్తించి మాయా సివిలైజేషన్ రాజులు వారి శాసనాలను పరిశోధించి తెలుసుకోగలిగారు. మెల్లమెల్లగా మాయా సివిలైజేషన్ లిపిని డీకోడ్ చేయగలిగారు. అయితే స్పెయిన్ సెంట్రల్ అమెరికాలోని ఈ మాయా సివిలైజేషన్ లిపిని నాశనం చేయడానికి ప్రయత్నించగా 18వ సెంచరీ వరకు దొంగచాటుగా దీన్ని ఉపయోగిస్తూ ఉండేవారని తెలుసుకున్నారు. మాయా సివిలైజేషన్ వాళ్ళు ఈశ్వరుణ్ణి నమ్ముకునేవారు. వాళ్ళు సుమారుగా 5,000 మందికి పైగా దేవీ దేవతలను పూజిస్తూ ఉండేవాళ్ళు. వీరి ముఖ్య దేవతల్లో సూర్యుడికి, చంద్రుడికి ప్రముఖ స్థానం ఉండేది. వీరి ముఖ్యమైన స్థలాల్లో చిచిన్ ఇట్జా అనే పిరమిడ్ మెక్సికోలోని యుకాటన్ సిటీలో ఉంది. ఇంట్రెస్టింగ్, మిస్రీ సివిలైజేషన్, మాయా సివిలైజేషన్ వేరువేరు అయినా రెండిటిలోనూ పిరమిడ్లు ఇంచుమించు ఒకే రకంగా ఉండేవి. అయితే మాయా సివిలైజేషన్ పిరమిడ్స్ దేవుళ్లకు సమర్పించేవాళ్ళు. అందులో జాగ్వార్ లాంటి జంతువుల శిల్పాలు ఉండేవి. యుకాటన్లోని పిరమిడ్లు దగ్గర చప్పట్లు కొడితే లోపల నుంచి పక్షులు అరిచినట్లుగా శబ్దాలు వినిపించేవి. ఈ పిరమిడ్లకు 365 స్టెప్స్ సంవత్సరంలోని రోజులకు సరిపడేలా ఉండేవి. ఈ పిరమిడ్లలో దేవతలకు వర్షాలు బాగా పడాలని, పంటలు బాగా పండాలని మనుషులను బలిచ్చేవారు. బలి ఇచ్చే మనుషులకు నీలం రంగు పూసేవారు. మనుషులతో పాటు ధాన్యం, తేనె, పువ్వులు, మిగతా వస్తువులను కూడా దేవతలకు సమర్పించేవారు. న్యూ ఇయర్ పూజలకు స్పెషల్గా 415 మొక్కజొన్న విత్తనాలను తీసుకుని జ్యూస్ చేసి అందరికీ తాగడానికి ఇచ్చేవాళ్ళు. మాయా సివిలైజేషన్లో మద్యం కూడా బాగా పాపులర్. బాగా తాగి వాళ్ళు ఆత్మలతో మాట్లాడొచ్చని నమ్మేవారు. నేను మొదట్లో చెప్పిన డిస్క్ ఆకారంలోని క్యాలెండర్ మాయా సివిలైజేషన్లో చాలా ముఖ్యమైంది. ఈ క్యాలెండర్ని బట్టి మాయా సివిలైజేషన్లో ఒక ఇయర్కి 290 రోజులు ఉండేవని తెలుసుకోవచ్చు. కానీ వారు నెలకు 20 రోజుల చొప్పున 18 నెలలు ఒక సంవత్సరంగా కౌంట్ చేసుకునేవాళ్ళు. 365 రోజులు పూర్తి చేయడం కోసం 5 రోజులు దానికి కలిపి ఆ 5 రోజులను అశుభ్రంగా ట్రీట్ చేసేవాళ్ళు. ఆ క్యాలెండర్ను, తారీఖులను నిర్ణయించడానికి, భవిష్యత్తును చెప్పడం గురించి ఉపయోగించేవాళ్ళు. ఈ క్యాలెండర్లో కేవలం 12 డిసెంబర్ 2012 వరకు మాత్రమే లెక్కించేవారు. అందుకని దాన్ని చదివిన వాళ్ళు అది ప్రపంచం అంతమయ్యే రోజుగా భావించారు. కానీ అటువంటిదేం జరగలేదు. అన్ని సివిలైజేషన్స్ లాగానే మాయా సివిలైజేషన్ కూడా ఫినిష్ అయిపోయింది. మాయా సివిలైజేషన్ ఏ విధంగా ఫినిష్ అయిందో చాలా రకాల కథలు ఉన్నాయి. ఆర్కియాలజిస్టుల ప్రకారం క్రీస్తు పూర్వం 800 నుంచి 900 సంవత్సరాల క్రితం వచ్చిన భయంకరమైన కరువు కారణంగా మాయా సివిలైజేషన్ అంతమైనట్లు భావించారు. అయితే ట్రైబల్స్ మధ్య జరిగిన యుద్ధాల వలన కూడా మాయా సివిలైజేషన్ అంతమై ఉంటుందని ఇంకొక కథ కూడా చెబుతోంది. మాయా సివిలైజేషన్ తర్వాత వారి మధ్య యుద్ధాలు జరిగినట్లు ఆధారాలు దొరికాయి. మూడో కారణం, బయట నుంచి మాయా సివిలైజేషన్ వారి మీద దండయాత్రలు చేసినట్లు. నాలుగవ కారణంగా మహమ్మారి రావడంతో మాయ మనుషులు అక్కడి నుంచి దూరంగా ఎక్కడికో వెళ్ళిపోయినట్లు చెబుతున్నారు. ఏదైతే ఉంది, సింధు నాగరికత ఎలా అంతమైందో తెలుసుకోలేనట్లు మాయా నాగరికత అంతం అవడాన్ని పాయింట్అవుట్ చేయలేకపోయారు. అయితే ఈ సంస్కృతి పూర్తిగా నాశనమైనట్లు ఎక్కడా లేదు. యూరప్ వాళ్ళు అమెరికాలోని మాయా సంస్కృతి మూలాలను చూశారు. సుమారుగా 1500 సంవత్సరాల్లో స్పానిష్ వాళ్ళు మాయా సివిలైజేషన్ని నాశనం చేయడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ మెక్సికో, గ్వాటెమాలా లాంటి దేశాల్లో కొన్ని జాతులు చాలా వరకు మాయా సివిలైజేషన్ భాష, ధర్మం, వేషధారణ, రీతి రివాజులను ఫాలో అవుతున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.